ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వస్తున్నాం. అంతకు ముందు ఏ ఉద్యోగికి ఎప్పుడు జీతాలు పడతాయో తెలియదు. కానీ మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బాగా ఆలోచన చేసి బాగా కష్టపడి విధి విధానాలను సవరించి మొదటి నెల 4వ తారీఖు లోపటనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేసినాం. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు 4వ తారీఖు లోపటనే పడుతున్నాయి అధ్యక్ష అని మస్తు గొప్ప చెప్పిండు కదా సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఇక్కడ చూడుండ్రి ఎట్లున్నదో మున్సిపాలిటీలో పనిచేసే సర్కార్ సఫాయి కార్మికుల పరిస్థితి. కామారెడ్డి మున్సిపాలిటీలో పనిచేసే ఇళ్లకు 3 నెలల నుంచి జీతం వస్తలేదట. మరి పూట ఎట్లా గడుస్తుంది? మబ్బుల్నే లేచి కామారెడ్డి పట్నం కలకలలాడేందుకు చెత్త కుప్పలు ఎత్తిపోసి రోడ్లు ఊడ్చి సాపు చేస్తారట. ఇల్లు గడిచేతానికి ఇంకే పని చేసేటోళ్ళు కాదట. అట్లాంటి వాళ్ళకు 3 నెలల నుంచి జీతం ఇయ్యకుంటే ఎట్లా? ఆస్తులు కూడబెట్టుకోకున్నా కడుపుకు అన్నమైన తినాలే కదా. అందుకే మాకు పూట గడుస్తలేదు మహాప్రభో, జీతాలు ఇచ్చి ఆదుకోండి అంటున్నారు. ఆకలికి అల్మటించి దస్తున్నాం, దయచూడుండ్రి నాయన అని ధర్నాకు దిగిండ్రు ఉద్యోగులు. సీఎం రేవంత్ రెడ్డి నెల రోజుల కింద మున్సిపాలిటీల నౌకరీ చేసేటోళ్లకు ప్రతి నెల అందరు తీరుగానే 1వ తారీఖు జీతాలు ఇవ్వాలని చెప్పిండు. దానికి 116 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి కాబట్టి అలా కడుపులు మార్చొద్దు అన్నట్టు చెప్పిండు. మరి ఆ మాటలు ఎటువాయే? సీఎం సాబ్ చెప్పినట్టు మాకు జీతాలు రాకపాయే కదా. ఒక్క నెలే కాదు, మొత్తం 3 నెలల నుంచి 30 రూపాయలు కూడా ఇయ్యలేదు. మరి సర్కారిస్తానన్న 116 కోట్లు ఎక్కడికి పోయినాయి అని ధర్నాకు దిగిండ్రు మున్సిపల్ కార్మికులు. జీతాలు ఇవ్వకుంటే చచ్చిపోయేటట్టున్నాం అని అంటున్నారు. మరి దీని మీద సర్కారు ఏమంటదో, ఆఫీసర్లు ఏమంటారో గాని కామారెడ్డి పట్టణాన్ని సాపు చేసే వీళ్ళ బతుకులు మాత్రం సాపుగా లేకుండా అయినాయి. ఆఫీసర్లు ఏం చేస్తున్నారో, పబ్లిక్ ఓట్లేసి గెలిపించిన వాళ్ళు ఏం చేస్తున్నారో అని అంటున్నారు ఇలా బాధలు చూసిన జనాలు. మంత్రి కొండా సురేఖ మేడం బోరు నేడుస్తున్నదట. ఎందుకు? ఏమైంది? ఎస్ఎల్బిసి స్వరంగంలో చిక్కిన కూలీల గురించి అంటారా? కాదు, ఓ సినిమా హీరోయిన్ ని ఆ నడమ నోటికొచ్చినట్టు మాట్లాడింది తప్పని తెలుసుకొని ఏడుస్తున్నదా అని అడుగుతున్నారా? హే, అది కూడా కాదులా. దేశంలో ఇంకా పేదలు ఉన్నారు, బీద రైతులు ఉన్నారు. తెలంగాణలో కష్టాలు తట్టుకోలేక జీవి తీసుకుంటున్నారు అనే కదా అని అంటారా? అది కూడా కాదు. మరి ఎందుకో నువ్వే చెప్పు అంటారా? మంత్రి మేడం కుక్క చచ్చిపోయిందని దుఃఖం ఆగకేడుస్తున్నది. అవును, కుక్క చచ్చినందుకేనులా. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగింది. కొండా సురేఖ మేడం పాయరంగం ఎంచుకున్న కుక్క జీవిడ్చింది. హాగో, మేడానికి దుఃఖం ఆగుతలేదు, ఒక్కటే ఏడుస్తున్నది. రాష్ట్రం మొత్తం రాజకీయాలు చేసి ఇంటికి తిరిగి వస్తే మంత్రి మేడంను చూసి తోకు ఊపుకుంటా దగ్గరకు వచ్చేది కావచ్చు. కాలు 2 పైకి లేపి ప్రేమ చూపెట్టేది కావచ్చు. పబ్లిక్లో తిరిగి తిరిగి ఇంటికి వచ్చిన మంత్రికి దీన్ని చూసి రంది పోగొట్టుకునేది కావచ్చు. అందుకే ఏడుపు ఆపుకోలేకపోతున్నది మంత్రి మేడం. అంత మంచిగా ఉన్న కుక్క కాబట్టే మంత్రి మేడం ఇంట్లో ఈ కుక్క కూడా మంచి తిరుగున్నది కావచ్చు. అందుకే మనిషికి చేసినట్టు ఆఖరి కార్యాలు చేసిండ్రు. పువ్వులు జల్లుడు, ఊది బత్తిలు ముట్టించుడు, పసుపు కుంకుమలు జల్లుడు, తలోంచి కుక్క ఆత్మకు శాంతి జరగాలని మొక్కుడు కూడా చేసింది మంత్రి. దీన్ని బట్టి తెలుస్తలేదా ఆ కుక్క ఎంత మంచి కుక్కో? ఇంత కలుపుగోలు కుక్కకు ఏ రంది కలిగిందో ఏం పాడో, గుండెపోటు వచ్చి జీవిడిచిందట. మరి ఆ టయానికి సిపిఆర్ చేసి బతికియాలనే ఆలోచన ఎవరికి రాలేదో ఏం పాడో గాని గుండెపోటు వచ్చి గుస్సు ఆగిందట. అగో చూడుండ్రి, బొందదవ్వి అంతిమ కార్యం చేసిండ్రు. ఇంటిలి పాదిని సంబురంగా ఉంచే ఈ కుక్క పేరు హ్యాపీనట. రాష్ట్రంలో ఎన్ని బాధలున్నా హ్యాపీ సావు కంటే ఎక్కువ ఏది కాదు కాబట్టి హ్యాపీ జీవి ఏడున్నా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందామని కొంతమంది అంటున్నారు. ఎవ్వలేమన్నా ప్రేమగా పెంచుకున్న కుక్క జీవిడిస్తే ఎంత టోళ్ళకైనా బాధ కలుగుతుంది. మంత్రి మేడం ఏడుపులనే అర్థమవుతున్నది కుక్క మీద ఎంత ప్రేమ ఉండేనో అని ఇంకొంతమంది అంటున్నారు ఈ వీడియో చూసినాక.